మనం కొన్ని సంవత్సరాల క్రితం ఒకప్పుడు తరచుగా చూస్తూ ఉండేవాళ్ళం. ఈ రోడ్ల పక్కల ఎక్కువ జనాలు నివసించే గుమ్మిగూడి తిరిగే కొన్ని ప్రదేశాల్లో కాయరాజా కాయ అంటూ ఆ గ్రీటింగ్ కార్డ్స్తో లేదా పేకలతో ఆటలాడేవారు. 5కు 10, 10కి 5, 10కి 50 అనుకుంటూ ఇలా రోడ్డు పక్కన బెట్టింగ్స్ పెట్టి అక్కడ చాలామంది అమాయకులు ఉదయం మొత్తం కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఒక్కసారి అక్కడ పెట్టి అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని ప్రయత్నించి డబ్బులు పోగొట్టుకొని ఖాళీ జేబులతో ఇంటికి వెళ్ళేవాళ్ళు. మనం ఒక పాట కూడా విన్నాం. పాత సినిమాలో రమణారెడ్డి గారి అయ్యయ్యో జేబులో డబ్బులు పోయేనే బతుకు ఖాళీ ఆయనే అని. సరిగ్గా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఏం తెలియని అమాయకులు వాళ్ళు చాలా కష్టాలు పడి అప్పులు చేసో లేదా కష్టపడి సంపాదించిన డబ్బుని ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా పెట్టి పోగొట్టుకుంటున్నారు. అసలు రోడ్డు పక్కన కాయరాజా కాయ అనే స్థాయి నుండి ఈరోజు ఇంటర్నేషనల్ గేమ్ని ప్రమోట్ చేసే రేంజ్కి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా వచ్చాయి? పెద్ద పెద్ద సినిమా స్టార్లను, యూట్యూబ్ సెలబ్రిటీలని వారికి ఫండింగ్ ఇచ్చి వారికి రెమ్యునరేషన్స్ ఇచ్చి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఇంత అఫీషియల్గా ఎలా బిజినెస్ చేయగలుగుతున్నాయి? చిన్న చిన్న గేమ్స్ అయినటువంటి రమ్మీ, లూడో లాంటి చిన్న చిన్న గేమ్స్ దగ్గర నుండి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ క్రికెట్ వరకు ఇంటర్నేషనల్లో ఐపీఎల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ టీంని ఏకంగా ప్రమోట్ చేసే రేంజ్కి ఒక డ్రీమ్11, డఫాబెట్ ఎలా ఎదిగాయి? వీటి గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతేకాక ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేటువంటి మిగతా యూట్యూబర్లపై ఈ దండయాత్ర ఎందుకు ప్రకటించాడు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు చూస్తున్నారు తిలక్ వ్లాగర్. నేను మీ తిలక్ తప్పెట్ల. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఇన్స్టా మోడల్స్ అండ్ పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు వారిపై తరచుగా చీటింగ్ కేసులు నమోదవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అయితే దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి వందల కోట్లలో డబ్బులు సంపాదించే ఈ సినిమా స్టార్లపై హఠాత్తుగా ఉన్నట్టుండి ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి వారిపై కేసులు నమోదవడానికి వెనకాల కారణం ఎవరు? నిజానికి ఈ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్స్ పెట్టి వేలల్లో సంపాదించే వాళ్ళు లేకపోలేదు. అదే ఆశతో అత్యాశతో లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు లేకపోలేదు. సాధారణంగా ఎవరికి తెలియని ఈ బెట్టింగ్ యాప్స్ని ఆ బెట్టింగ్ యాప్స్ క్రియేటర్స్ సాధారణ మరియు పేద తరగతి కుటుంబాలకు చెందిన చాలామంది తమ యాప్స్ గురించి తెలుసుకొని వాటిలో డబ్బులు బెట్టింగ్లో పెట్టాలనే ఉద్దేశంతో సాధారణంగా పాపులర్ అయినటువంటి సినిమా స్టార్లు మరియు ఈ యూట్యూబ్ బ్లాగర్స్ అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ మోడల్స్ యూట్యూబ్లో ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వారికి పెద్ద మొత్తంలో డబ్బుని పారితోషికంగా ఇచ్చి వారి ద్వారా బెట్టింగ్ యాప్స్ని జనాలకు ప్రమోట్ చేస్తూ ఉంటారు. తాము అభిమానించే సినిమా యాక్టర్లు అయితే ఏంటి, యూట్యూబ్ సెలబ్రిటీలు అయితే ఏంటి, వాళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా ప్రజలు వారు అభిమానించే యాక్టర్లు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి వాటిని వాళ్ళు అమాయకంగా నమ్మి వాటిల్లో వేలల్లో బెట్టింగ్లు పెట్టి లాభపడిన వాళ్ళు ఉన్నారు. సంపాదించిన సంపాదన అత్యధికంగా మళ్ళీ బెట్టింగ్లో పెట్టి లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు లేకపోలేదు. అలా పోగొట్టుకున్న డబ్బుని మళ్ళీ తిరిగి పొందలేక ఇంకాస్త డబ్బుని ఎక్కడో అప్పుగా తీసుకొచ్చి మళ్ళీ బెట్టింగ్లో పెట్టి భారీగా అప్పులు తీసుకొని అవమానం తట్టుకోలేక తిరిగి కట్టలేక ప్రాణాలు తీసేసుకుంటున్నారు. అయితే ఇటీవల తమ అభిమాన నటుడు గెస్ట్గా వచ్చిన ఒక టాక్ షోలో ఈ బెట్టింగ్ యాప్ని ఆ షో ప్రమోట్ చేస్తుండడం ద్వారా దాని ద్వారా తెలుసుకున్న ఒక అభిమాని యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో లక్షల్లో దాదాపు 80 లక్షల వరకు బెట్టింగ్లో పోగొట్టుకొని ఏ యాప్ వల్ల అయితే తనకు ఆ బెట్టింగ్ యాప్ గురించి తెలిసిందో, ఏ ప్రోగ్రాం వల్ల అయితే ఏ ప్రోగ్రాంలో వచ్చిన తన అభిమాన నటులు గెస్ట్గా వచ్చినటువంటి ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి ఆ బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో దాంట్లో దాదాపు 80 లక్షల వరకు బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకున్న ఒక బాధితుడు హైటెక్ సిటీ పోలీస్ స్టేషన్లో ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఆ ప్రోగ్రాంపై కేసు నమోదు చేశాడు. ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఆ ప్రోగ్రాంపై ఆ బాధితుడు చీటింగ్ కేసుని హైటెక్ సిటీ పోలీస్ స్టేషన్లో నమోదు చేశాడు. ఇదే తరహా మిగతా బాధితులు కూడా ఇదే తరహాలో తాము నష్టపోయినటువంటి ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎవరైతే ప్రమోట్ చేశారో వారిపై ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదు చేస్తున్నారు.
అయితే ఈ బెట్టింగ్ యాప్స్ని తాము లీగల్గానే అన్ని పర్మిషన్స్తో ప్రమోట్ చేస్తున్నామని సినిమా స్టార్లకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నప్పటికీ ఏది ఏమైనప్పటికీ జూదం అనేది ఒక మాయ. ఈ మాయా జూదాన్ని అమాయకులైనటువంటి తమ అభిమానులపైన రుద్దడం ఎంత మాత్రం సమంజసం కాదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఆరోగ్యానికి హానికరమైనటువంటి ధూమపానాన్ని, మద్యపానాన్ని ప్రమోట్ చేస్తే లేని నష్టం ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఏమొచ్చింది అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ మన దేశంలో తయారైనటువంటి లిక్కర్ మరియు పొగాకు వల్ల భారతదేశానికి ట్యాక్సుల రూపంలో ఎంతో రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. సో దీన్ని ప్రమోట్ చేయడం వల్ల భారతదేశానికి ఆర్థికంగా ఎలాంటి నష్టము ఉండదు. కానీ వేరే దేశాల్లో పొరుగు దేశాల నుంచి తయారు చేసినటువంటి పొరుగు దేశాలు డిజైన్ చేసినటువంటి ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ని మన దేశానికి సంబంధించి మనకు తెలిసిన యాక్టర్స్ కానీ, క్రికెటర్స్ కానీ, యూట్యూబ్ సంబంధించిన సెలబ్రిటీలు కానీ ప్రమోట్ చేయడం వల్ల తద్వారా వాళ్ళు పొందే డబ్బు ఏదైతే ఉందో అది దుబాయ్ లాంటి దేశాల గుండా హవాలా రూపంలో వారి చేతికి వస్తుంది. దాంతో ఎలాంటి ట్యాక్స్ లేకుండా కోట్లలో వాళ్ళు డబ్బులు ఆర్జించి అతి తక్కువ ట్యాక్స్ని కట్టడం వల్ల సరైన ఆధారాలు లేకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది. అంతేకాక ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతుంది. అందుకే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇటు సోషల్ మీడియాలో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి తోటి యూట్యూబర్లపైన ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన యూట్యూబ్ బ్లాగర్ అన్వేష్ వారిపై దండయాత్రను ప్రారంభించాడు. ఇప్పటికే గత కొన్ని నెలలుగా తమ యూట్యూబ్ వ్లాగ్స్ ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి కొంతమంది యూట్యూబర్లు హర్ష సాయి, భయ్య సన్నీ యాదవ్, ఇమ్రాన్ లాంటి యూట్యూబర్లు తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం మానేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలకు గురవ్వాల్సి వస్తుందని హెచ్చరిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఒకప్పుడు ఈ తరహా బెట్టింగ్ వల్ల తన తండ్రి వేలలో డబ్బులు పోగొట్టుకొని తాము ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితిని చూసామని, ఆఖరికి ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితికి దిగజారాల్సి వచ్చిందని, అదే ఈరోజు వారి ఆర్థిక వ్యవస్థకు ఆ పరిస్థితికి దారి తీసిందని, తమ కుటుంబం చాలా నష్టాలు చూడాల్సి వచ్చిందని, అలాంటి కష్టం ఎవరికి రాకూడదు అనే ఒక నైతిక బాధ్యతతో తను ఈ పనికి పూనుకున్నాడని తెలియజేశాడు. అయితే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి సెలబ్రిటీలు అయితే, యూట్యూబ్ సెలబ్రిటీలు అయితే ఏంటి, సినిమా స్టార్లు అయితే ఏంటి, కొన్ని క్షణాల్లోనే లక్షలు కోట్లలో సంపాదిస్తున్నారు. ఇలా వచ్చే సంపాదనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదని, ఇలా వచ్చే డబ్బు దుబాయ్ నుండి హవాలా ద్వారా ఎలాంటి ట్యాక్స్ లేకుండా వాళ్ళు సంపాదిస్తున్నారని తెలియజేశాడు. దీనిపై ఇండియన్ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అండ్ సిబిఐ రంగంలోకి దిగి వెంటనే దర్యాప్తు ప్రారంభించి విచారించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పటికే వీరిపై బిఎన్ఎస్ సెక్షన్ లేనటువంటి 318 క్లాస్ 4 మరియు 112 మరియు తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఐటీ యాక్ట్ సెక్షన్ 66D కింద ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఇక్కడ బిఎన్ఎస్ 318 క్లాస్ 4 అనేది ఒక చీటింగ్ కేసు. దీనికి కనుక పాల్పడితే దాదాపు 7 సంవత్సరాల జైలు శిక్ష, అండ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైతే దాదాపు 3 సంవత్సరాలు జైలు శిక్ష మరియు దాంతోపాటు ఫైన్ కూడా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇలా అమాయకులైన ప్రజల్ని ఈ బెట్టింగ్ యాప్స్కి ఉసిగొలిపి దాని ద్వారా డబ్బులు సంపాదించి వస్తున్న డబ్బు నుండి ఏమాత్రం దేశానికి ట్యాక్స్ కట్టకుండా పోని వాళ్ళని నమ్మి అభిమానించి వాళ్ళు ప్రమోట్ చేస్తున్న యాప్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నటువంటి అభిమానులకు కూడా ఎలాంటి ఆర్థిక సాయం చేయనటువంటి ఈ పోగడలు ఎంతైనా చట్టపరంగా నేరాలే. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల కోసం తిలక్ వ్లాగర్ అనే యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని నలుగురితో షేర్ చేసుకోండి. అండ్ దీనిపై బెట్టింగ్ యాప్స్ ద్వారా మీరు ఎప్పుడైనా నష్టపోయారా అనే ఓ విషయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.